అయినా నీవు మనిషి జన్మ ఎత్తావు, ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ముందు చాలా జన్మలైనా ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయి. నువ్వు ప్రగతి సాధించకపోతే ఒక గానుగ ఎద్దులాగా ఇక్కడే తిరుగుతూ ఉంటావు. ప్రగతి సాధించి ఉన్నత స్థానానికి వెళ్ళు. నువ్వు ఉన్నత స్థానం అంటే ఊర్ధ లోకాలు ఉన్నాయి, తర్వాత స్వర్గం అనేది, బ్రహ్మలోకం ఉంది, తర్వాత జ్ఞానం ఉంది, మోక్షం ఉంది. అక్కడ దాకా వెళ్ళడానికి నీకు అధికారం ఉంది, బాధ్యత కూడా ఉంది. ఆ విధంగా నీవు నిన్ను ఉద్ధరించుకో. ఆత్మోద్ధరణ అని దానికి పేరు. ఇలా చేస్తే ఈశ్వరుడు చేసిన శాసనం ఉందే నీ పట్ల సుఖాన్ని శుభాన్ని ఇచ్చి ప్రగతిని ఇస్తుంది. లేదు ఇక్కడే కర్మ చేస్తూ, మిశ్రమ కర్మ చేస్తూ, పాపం పుణ్యం కలిపి చేస్తూ, మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ, అంతులేని జన్మ పరంపరలో ఇక్కడే ఉంటావు. కానీ శాసనంలో, ఈశ్వరుడి శాసనంలో ఇంకోటి కూడా ఉంది. చాలా జన్మలు ఎత్తిన తర్వాత పాపఫలం అనుభవించి, పుణ్యఫలం అనుభవించి, సుఖాన్ని అనుభవించి, దుఃఖాన్ని అనుభవించి, పాపం చేసే మాట నరకం ఎలా ఉంటుందో చూసి, పుణ్యం చేసే మాట స్వర్గం ఎలా ఉంటుందో అది కూడా చూసి వచ్చాక అప్పుడు ఒక లోపల ఈ తెలివి ఒకటి మెలుగు వస్తుంది, నిద్రపోతుంది. అదేమిటంటే చాలు ఎన్ని జన్మలు ఎత్తినా ఇంతే కదా, మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటాను అని ఒక సంకల్పం కలుగుతుంది. అది శుభేచ్ఛ, శుభకరమైనటువంటి కోరిక అని దానికి పేరు పెట్టారు. ఈ విధంగా మనుషుడు ప్రగతి పథంలో ఉన్నాడు, అనుభవ పథంలో ఉన్నాడు మనుషుడు. శుభాశుభము లేక అనుభవ ఫలంలో ఉన్నాడు మనుషుడు. అది పదం.